ఒడిశా మహాసంఘం जिंदाबाद। ఒడిశా మహాసంఘం जय हो। आंध्र ड्राइवर महासंघ जय हो। जय जगन्नाथ भैया। जय जगन्नाथ। बोलने की वजह से मेरे को गला पकड़ लिया। 3 दिन से यही रोड पे मर रहे हम लोग अपने भाई लोगों के लिए। ये भाईचारा हाथों में अपने लिए अच्छा प्लेटफॉर्म दिए, इसीलिए अपन इतना मेहनत कर रहे हैं। इसके लिए नहीं, अपने भाई लोगों के लिए। थोड़ा बाद में ये भैया कुछ बता दीजिए, आप गला पकड़ ले तो बात नहीं आ रहा मेरा। जय जगन्नाथ। जय जगन्नाथ। భయ్ ము కెరడా చెప్పారు. నేను కెరడా పంచాయతీ నుంచి సభాపతిని వచ్చానండి. కొమరాడ దగ్గర మొత్తం 4 రోజుల నుంచి రోడ్లు బాగోలేక గుంతలు పడిపోయి మొత్తం లైన్ జామ్ అయిపోయింది. 4 రోజులు రాకపోకలు ఆగిపోయినాయి. డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడి తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం చూసాం. మన రాజు గారు, ఏపీ ప్రెసిడెంట్ గారు, మన మహాసంఘ ప్రెసిడెంట్ గారు వచ్చారు. 4 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. ఇదిగోండి మన సాలూరు నుంచి కూడా ఏం పేరండి, ఆనంద్ గారు కూడా వచ్చి మాతో పాటు ఆయన చాలా కష్టపడుతున్నారు. మొత్తం మీద ఈ గుంతలన్నీ ఏదో మాకు తగినంత మేము చేసాం. బళ్ళు రాకపోకలు కొద్దిగా జరిగినట్టుగా అంబులెన్సులు గట్రా ఇబ్బంది లేకుండా పంపించే పరిస్థితి చేసాం. ఇప్పటికైతే లైన్ ప్రస్తుతానికి క్లియర్ అయింది. అలాగే 4 రోజుల నుంచి ఈ బండి కాకినాడ నుంచి వచ్చి ఉండిపోయింది. ఇదే లైన్ జామ్లో ఉండిపోయాడు. ఆయన ముందు ఒంట్లో బాగోలేకపోతే ఆయనకి చెప్పాం, ఆ రోజే ఇంటికి వెళ్ళిపోమని చెప్తే నేను వెళ్ళనండి, బండి వదిలి వెళ్ళనని చెప్పి, అంటే డ్రైవర్కి ఎంత బాధ్యత చూడండి, బండి వదిలి వెళ్ళనని చెప్పేసి బండి దగ్గర ఉండిపోయాడు. ఈ రోజుకి ఆ డ్రైవర్కి చాలా సీరియస్ అయిపోయింది. అటువంటి ఆటోలో పడుకున్నాడు డ్రైవర్. అయితే ఆయన మాటలా కూడా ఆడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు మేము ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేసాం, వస్తుంది ఇంకొక 10 నిమిషాల్లో, 5-10 నిమిషాల్లో మేము ఆయనకి అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి తరలిస్తాం. ఇది పరిస్థితి అండి. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణంగా ఉంటుంది రోడ్ల పరిస్థితి. మరి తప్పుగా అనుకోవద్దు రాజుగారు, ఆంధ్ర అంటున్నానని. ఎందుకంటే అందరం పడుతున్న పాటలు ఇవి, మన డ్రైవర్లు పడుతున్న పాటలు చూడలేక మేమందరం వచ్చి నిన్నటి నుంచి కూడా ఇంకా మొత్తం లైన్ క్లియర్ చేసాం. ప్రస్తుతానికైతే బళ్ళు రాకపోకలు అవుతున్నాయండి. ఇదిగోండి లైన్ మొత్తం క్లియర్గా ఉంది. ఆ గుంతలు కప్పించాం నిన్నంతా కూడా. మన రాజుగారు అయితే మాత్రం ఆయనకి సెల్యూట్ చేయాలి. అలాగే మన పాలూరు నుంచి వచ్చే ఆనంద్ గారు నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. ఇద్దరు కూడా చాలా బాగా కష్టపడుతున్నారు. మేము ఎంత ధన్యవాదాలు తెలుపుకునే తక్కువే. థ్యాంక్స్ అండి. ఇది మా పరిస్థితి అండి. ఇది మహాసంఘ సహాయ సహకారాలండి. జై జగన్నాథ్, జై జగన్నాథ్. అదిగోండి ఇంకొక విషయం మర్చిపోయాను, మన సిమ్లు కూడా ఆయన కూడా వచ్చారు. మేము ఇక్కడ కొమరాడ దగ్గర ఉన్నామంటే మమ్మల్ని చూసి ఆయన 8 గంటల నుంచి, ఉదయం 8 నుంచి ఆగిపోయారు. ఇప్పుడు దాదాపు 11 వస్తుంది. ఆయన మాతో పాటు ఉండిపోయారు. జై జగన్నాథ్ అండి. ఇదిగోండి అంబులెన్స్ కూడా వచ్చింది. ఇదిగోండి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ తిప్పుతున్నారు డ్రైవర్కి ఎక్కిద్దామని. మళ్ళీ ఇంకొక వీడియో చేసి వదులుతానండి. జై జగన్నాథ్.